హాయ్, వెల్కమ్ టు ఆర్ట్ అండ్ టెక్నాలజీ. దిస్ ఈజ్ రామ్మోహన్. ఈరోజు మనం మెషీ ఏఐలో ప్రాంప్ట్ ద్వారా 3D క్యారెక్టర్స్ ఆర్ వెహికల్స్ ఇవన్నీ ఎలా జనరేట్ చేయాలనేది చూద్దాం. ప్రీవియస్ వీడియోస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఏఐ టెక్చరింగ్ ఒకటి, ఇమేజ్ బేస్ చేసుకుని ఈ 3D మోడల్స్ అవి ఎలా జనరేట్ చేయొచ్చు అనేది. సో ఇప్పుడు మనం చెప్పుకునేది ఓన్లీ టెక్స్ట్ బేస్ చేసుకుని మోడల్ అండ్ టెక్చర్స్ ఎలా జనరేట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఈ ప్రాంప్ట్ వచ్చి కాంబినేషన్ ఆఫ్ 3 హార్స్, ఎలిఫెంట్ అండ్ వింగ్స్ కూడా. వీటి కాంబినేషన్స్తో ఒక 3D క్యారెక్టర్ జనరేట్ చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం. సో మోడల్స్ బాగున్నాయి. సో టెక్చర్ కూడా అప్లై చేసి చూద్దాం. మీరు ప్రీవియస్ వీడియో చూసుంటారు కాబట్టి ఇప్పుడు మనం మరీ అంత డీటెయిల్డ్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. మోడల్ బాగుంది, ఎక్సలెంట్ ఉంది, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు ఈ మోడల్ ట్రై చేద్దాం. ఒకవేళ ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే, ప్రీవియస్ వీడియోస్లో అయితే మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో అవి కూడా చూస్తే కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. Wow, this is very excellent. It's great creation. It's very beautiful. ఇది ఇండస్ట్రీలో అయితే ఫస్ట్ కాన్సెప్ట్ రెడీ అవ్వాలి. వన్స్ కాన్సెప్ట్ అప్రూవల్ అయిన తర్వాత 3D మోడలర్కి వెళ్ళాలి. 3D మోడల్ రెడీ అయిన తర్వాత ఇంకే టెక్చరింగ్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంటర్నల్ ఫీడ్బ్యాక్స్, క్లయింట్ ఫీడ్బ్యాక్స్, దిస్ ఇస్ వెరీ లాంగ్ ప్రాసెస్. ఇప్పుడు డైరెక్ట్గా ఫైనల్ అవుట్పుట్కే వచ్చేయచ్చు. కరెక్షన్స్ ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. ఆల్ఫా లెవెల్లోనే మొత్తం సీన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్ టేక్స్ మ్యాక్సిమం 2-3 days. కరెక్షన్స్ ఏమన్నా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. కరెక్షన్స్ ఉంటే అని కాదు, కరెక్షన్స్ తప్పకుండా ఉంటాయి, బట్ ఫైనల్ అవుట్పుట్ ముందే చూడగలుగుతున్నాం. వీ కెన్ గెట్ క్లారిటీ అట్ ద మూమెంట్ వీ స్టార్ట్. ఈ ప్రాంప్ట్ బేసెస్ ఇప్పుడు ఇది క్యారెక్టర్ జనరేట్ చేసాం. ప్రాంప్ట్ ఒకసారి చదువుదాం. ఏ రియలిస్టిక్ 3D ఫిమేల్ క్యారెక్టర్ in T-pose, neutral facial expression, athletic body, wearing simple tight-fitting clothing for clear body topology, standing straight with arms extended horizontally, palms facing downwards, front view, high detail, clean topology, optimized for character modeling and rigging. సో క్యారెక్టర్ హై పాలీలో ఉండగా బాగానే ఉంది. ఎప్పుడైతే మనం ఆ పాలికాన్ తగ్గించామో మెయిన్లీ నోస్ షేప్ అయితే పోయింది. ఎందుకంటే డీటెయిల్స్ కావాల్సిన చోట ఖచ్చితంగా మెష్ ఉండాలి, కానీ ఇక్కడ నోస్ దగ్గర ఆ మెష్ లేదనమాట. సో మనం ట్వీక్ చేయవలసి వస్తుంది. చూడండి, ఇక్కడ చూస్తే వెరీ ఫ్లాట్ కనపడుతుంది. బాడీ అయితే చక్కగా ఉంది. బాడీ ఎంటైర్ బాడీ లూప్ లైన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ నైస్, బట్ ఫేస్ యానిమేట్ చేయవలసి వస్తే ఫేస్ లూప్స్ అన్నీ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సేమ్ క్యారెక్టర్ తీసుకుందాం. దీనికి హైపాలీ తీసుకుని దీనికి టెక్చర్ జనరేట్ చేసి చూద్దాం. ఆల్ట్రాలో పెడదాం. మోర్ దెన్ హై, కన్ఫర్మ్. సో ఇందులో నోష్ అయితే హైట్ కనపడుతుంది. మెష్ ఉన్నది కాబట్టి అది మిస్ అవ్వలేదు. టెక్చర్ కరెక్షన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒక న్యూ ప్రాంప్ట్ ట్రై చేద్దాం. ప్రాంప్ట్ వచ్చి an elderly 80-year-old Indian woman wearing beautifully draped traditional saree and blouse, her tiny wrinkled skin glowing softly, white hair tied into a neat bun, a red bindi on her forehead, a delicate nose ring and traditional gold earrings, a graceful pearl necklace around her neck, sitting calmly with serene and wise expression. Actually ఇది డిఫాల్ట్ తీసుకుంది. ఫస్ట్ ఇది రిమూవ్ చేద్దాం. ఇక్కడ స్టాండింగ్ అనేది యాడ్ చేద్దాం.
క్యారెక్టర్స్ బాగున్నాయి. దీంట్లో ఈ క్యారెక్టర్ సెలెక్ట్ చేద్దాం. హైపోలికే టెక్చర్ జనరేట్ చేసి చూద్దాం. షీ లుక్స్ వెరీ నైస్. సేమ్ ఇండియన్ ఉమెన్, ఓల్డ్ ఉమెన్ చూస్తున్న ఫీలింగే ఉంది. హ్యాండ్ బ్యాంగిల్స్ దగ్గర కొంచెం టెక్చర్ మిస్ అయింది. ఇయర్ రింగ్ దగ్గర మెష్ అవుట్ కొంచెం మిస్ప్లేస్ అయింది. ఫైనల్గా అయితే క్యారెక్టర్ లుక్స్ నైస్. దీనిపైన రీటోపో క్రియేట్ చేయడం అనేది చాలా ఈజీ. ఒకవేళ ఇటువంటి క్యారెక్టర్స్ ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది అనుకుంటే డైరెక్ట్గానే యూజ్ చేసుకోండి. ఇది బన్నీ క్యారెక్టర్, మనం స్టార్టింగ్లో చూసాం. ఇది నాకైతే ఈ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ది ప్రాంప్ట్ కూడా వెరీ సింపుల్ అనమాట. ర్యాబిట్ విత్ జీబ్రా లైన్స్. ఇటువైపు స్మాల్ టెక్చర్ కరెక్షన్స్ ఉన్నాయి, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ లుక్స్ నైస్. దీనికి కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. సేమ్ ప్రాంప్ట్ అది, ర్యాబిట్ విత్ జీబ్రా లైన్స్. దిస్ ఈజ్ ఆల్సో లుక్స్ నైస్. టెక్చర్ చేంజ్ చేసి చూద్దాం. మనం ఇప్పుడు ఒక మిలిటరీ క్యానన్ ట్రై చేసి చూద్దాం. ప్రాంప్ట్ వచ్చేసి ఏ మిలిటరీ మెటల్ క్యానన్ విత్ వుడెన్ వీల్స్, లైట్లీ రస్టెడ్ అండ్ కవర్డ్ ఇన్ డర్ట్. సో మోడల్స్ అన్నీ బాగున్నాయి. ఫస్ట్ ఇది టెస్ట్ చేద్దాం. It looks nice. Great. మెష్ చాలా ఎక్కువ ఉంది. ఒకసారి మెష్ కౌంట్ తగ్గించుద్దాం. 3కే పెడదాం. కన్ఫర్మ్. దిస్ ఈజ్ ఓకే. నెక్స్ట్ మోడల్ ట్రై చేద్దాం. ఇది ట్రై చేద్దాం. కన్ఫర్మ్. అది టెక్చర్ జనరేట్ చేసే లోపల ఈ మెష్ ఒకసారి క్లియర్గా చూద్దాం. చూడడానికి లోపలిలో కూడా బాగానే కనపడుతుంది. ఈ మోడల్ రెడీ అయింది, చెక్ చేద్దాం. కొన్ని చోట్ల ఎక్స్ట్రా మెష్ కనపడుతుంది, కానీ ఓవరాల్ లుక్స్ గుడ్. మనం అనుకున్న ఓల్డ్ ఫీల్ ఏదైతే ఉందో అది మట్టుకు నీట్గా కనపడుతుంది. ఇప్పుడు ఒక వుడెన్ బ్యారెల్ ట్రై చేద్దాం. ప్రాంప్ట్ వచ్చి యాన్ ఓల్డ్ వుడెన్ బ్యారెల్ విత్ మెటల్ బ్యాండ్ అండ్ టైనీ క్రాక్స్ అలాంగ్ ఇట్స్ సర్ఫేస్. మోడల్ కనపట్లేదని మనం 2 సార్లు ప్రెస్ చేసాం.
బ్యారెల్స్ బాగున్నాయి. ఫస్ట్ ఇది టెస్ట్ చేద్దాం. మిడ్లో పెడదాం. సిమెట్రీలో ఉంది, కన్ఫర్మ్. బ్యారెల్ అయితే సూపర్ ఉంది. మెటీరియల్ అయితే కరెక్ట్గా డిఫరెన్సెస్ ఉంది. మెటల్లో ఆ షైనీనెస్, వుడ్ డల్నెస్, ఇట్స్ ప్యూర్లీ రియలిస్టిక్ ఫీల్ ఉంది. ఇట్స్ గ్రేట్. ఇప్పుడు ఒక వింటేజ్ కార్ ట్రై చేద్దాము. 1928 మోడల్. ఇట్ లుక్స్ గ్రేట్. దీన్ని హైలోనే ఉంచుదాం. కన్ఫర్మ్. ఇట్స్ గ్రేట్. కార్ అయితే చాలా బాగుంది. బట్ అక్కడక్కడ మెష్ అయితే కొంచెం కరెక్షన్ చేసుకోవాల్సి ఉండొచ్చు. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది.